బాహుబలితో వేరే రేంజ్కి వెళ్ళిపోయిన మన ప్రభాస్ గురించి వేరే చెప్పాలా? సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ అయినా ఏ మాత్రం జంకలేదు. పైగా ప్రభాస్ ఇంకా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తాడు అన్నారు. అలానే అభిమానుల మనసు ప్రశాంత్ నీల్ సలార్తో దోచేశాడు. ఇక కల్కి గురించి మేము చెప్పాలా? భైరవగా బౌంటీలు కలెక్ట్ చేస్తూ ఆ బుజ్జితో కామెడీ, ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళడానికి ఏమైనా చేసిన మనస్తత్వం, ఇవి చాలా అన్నట్లు క్లైమాక్స్లో కర్ణుడిగా పరిచయం. బా, ఫ్యాన్స్కి పోనకాలు కదా. రెండో భాగం కోసం గట్టిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా. దీంట్లో అసలు దీపికా పదుకొనని ఎలా కాపాడుతాడు? ఎక్కడికి తీసుకెళ్లాడు? వేరే లోకం ఉందా, లేకపోతే విలన్ కమల్ హాసన్ చేతుల్లో చిక్కుకున్నారా అని ఎన్ని ప్రశ్నలు కదా. సరేలే, అది సీక్వెల్ వచ్చాక ఆలోచిద్దాంలే. కానీ ప్రస్తుతానికి ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మారుతి తీస్తున్నాడు కాబట్టి ఏదో ఒక స్పెషాలిటీ ఉండడం ఖాయం. పైగా దెయ్యం సినిమా అంట. అమ్మా, ప్రభాసు హర్రర్ సినిమాల్లో కూడా నటిస్తాడా? మొన్న మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముసలి రాజుగా చూపించి ఆ పెద్ద రాజ్మహల్లోకి తీసుకెళ్ళి అమ్మో అనిపించారు. ఇక అంతకు ముందు పోస్టర్లో లవర్ బాయ్ లా కనిపించాడు. ఏంటి ఈ పరివర్తన? ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అసలు అని ఫ్యాన్స్ మాట్లాడుకునేలా చేశారు కదా ఫైనల్గా. ఇక మొన్న మధ్య జరిగిన ప్రెస్ మీట్ రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, రాజాసాబ్ చాలా పెద్ద చిత్రం, భారీ బడ్జెట్తో ఇది తెరుచుకుంటుంది. 2 ఏళ్ల క్రితమే ఈ సినిమాను మొదలు పెట్టాం. కల్కి పూర్తవగానే ఈ సినిమాను ప్రారంభించాం. దీని సేల్ను కూడా ఎవ్వరూ ఊహించలేరు. స్టోరీ, సెట్స్, విఎఫ్ఎక్స్ అన్నీ బాగుంటాయి. వీటన్నిటితో కూడిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. ప్రభాస్ను కొత్తగా చూస్తారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ చూపించినంత హారర్ను ఈ చిత్రంలో చూపించనున్నారని అన్నారు. తాజాగా గ్లిమ్స్ను విడుదల చేశాం. అందులో చూపిన దానికంటే భారీ సెట్ వేశాం. కొంతమంది దాన్ని గ్రాఫిక్స్ విషయంలో కమెంట్స్ చేశారు. కానీ ప్రభాస్ లుక్ మంచి స్పందన వచ్చింది అన్నారు. కాబట్టి రాజాసాబ్ కోసం చాలా గట్టిగా వెయిటింగ్. విడుదల తేదీ ఏమో ఏప్రిల్ 10వ తారీఖు 2025. అప్పటి వరకు ఆగక తప్పదు మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.